శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు వీడియోలో వృషభ రాశి వారు ఈ పేరు ఉన్న స్త్రీతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఆమె మీపై తాంత్రిక పూజలు చేస్తోంది. ఆమె ఎవరో తెలుసుకోకపోతే చాలా నష్టపోతారు. ఈ వీడియోలో తెలుసుకోండి. అదేవిధంగా వృషభ రాశి వారు ఎటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి, ఎటువంటి స్త్రీలతో మీరు జాగ్రత్తగా ఉండాలి, ఎటువంటి స్త్రీల వల్ల మీకు ప్రమాదం పొంచి ఉంది అనే విషయాలన్నీ కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ఎందుకంటే వృషభ రాశి వారి జీవితానికి సంబంధించిన ఇంకొన్ని విషయాలు కూడా వివరంగా తెలుసుకుందాం. అయితే ఈ వీడియోని మీరు చివరి వరకు చూస్తేనే విషయాలన్నీ కూడా పూర్తిగా అర్థమవుతాయి. అంతకన్నా ముందుగా కూడా మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. అదే చేత హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను. వీడియోని మాత్రం స్కిప్ చేయకండి, ఓకేనా? ఎందుకంటే అసలు ఆ స్త్రీ ఎవరు, ఆమె ఎందుకు మీ మీద అంత కక్ష కట్టింది, అసలు మీ జీవితాన్ని ఏం చేయబోతోంది, ఆమె జోలికి మీరు గనుక వెళ్ళారు అంటే ఆమె మీ జీవితాన్ని నాశనం చేసి గాని విడిచిపెట్టదు. అలాంటి ఒక స్త్రీ ఎవరు ఆమె? మీ ఇంట్లో ఉందా, మీ ఇరుగు పొరుగా, లేకపోతే మీరు జాబ్ చేసే చోట, మీరు బిజినెస్ చేసే చోట, మీ రిలేటివ్ ఎవరు అసలు? ఎందుకు? ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే. తెలుసుకుంటేనే మీరు కొంచెం జాగ్రత్త పడతారు. పొరపాటున తెలుసో తెలియక ఆమె జోలికి వెళ్ళరు, ఆమె బారిన పడకుండా ఉంటారు. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా ఒక్క 10 నిమిషాల సమయాన్ని అయితే మీరు తప్పక కేటాయించి తీరాల్సిందే. మీ లైఫ్ కదా, అయితే మీ జీవితం కదా. మొబైల్లో ఎన్నో రీల్స్ చూస్తుంటారో, ఎన్నో స్క్రోల్ చేస్తూ ఉంటారో, ఎంతో టైం వేస్ట్ అయిపోతుంటుంది. మీకోసం మీరు ఒక 10 నిమిషాల సమయాన్ని కేటాయించి ఖచ్చితంగా చూడండి. మీ జీవితంలో ఏం జరుగుతుందో మీకే అర్థమైపోతుంది, ఓకేనా? ఇక వృషభ రాశి అనేది భూతత్వానికి చెందిన స్థిర రాశి. ఈ రాశి అధిపతి శుక్రుడు. శుక్రుడు ప్రేమ, సౌందర్యము, సుఖము, సంపద మరియు కళలకు కారకుడు. అందుకే వృషభ రాశి వారిలో ఈ లక్షణాలు ప్రస్ఫుటంగా కనిపిస్తుంటాయి. వారి చిహ్నం ఎద్దు. ఇది వారిలోని బలం, మొండితనం మరియు సహనాన్ని సూచిస్తుంది. ఎలా అంటే ఎద్దు ఒక్కసారి రంకెలేయటం మొదలు పెట్టింది అంటే కనుక దాన్ని ఎంతమంది వచ్చి ఆపినా ఆగదు. అలా ఉంటారు వీళ్ళు కూడా. లేదు ఉంటే మౌనంగా అలా ఉండిపోతుంది. వీళ్ళు కూడా అంతే. వృషభ రాశి వారు అత్యంత నమ్మకమైన స్నేహితులు మరియు భాగస్వాములు. వారు ఒక్కసారి మాట ఇస్తే లేదా ఒక బాధ్యత తీసుకుంటే దాన్ని నెరవేర్చడానికి ఎంత దూరమైనా వెళ్తారు. వారి జీవితంలో స్థిరత్వాన్ని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. ఆకస్మిక మార్పులను వారు అంతగా ఇష్టపడరు. వీరికి సహనం చాలా ఎక్కువ. ఎలాంటి కష్టమైన పరిస్థితుల్లోనైనా ఓపికతో నిలబడతారు. తమ లక్ష్యాలను చేరుకోవటానికి నిరంతరం నెమ్మదిగా మరియు స్థిరంగా కృషి చేస్తారు. తాబేలు కుందేలు కథలో తాబేలులాగా నెమ్మదిగా అయిన విజయం సాధించడం వీరి నైజం. వీరి కళల ప్రపంచంలో విహరించరు. వీళ్ళు ఎల్లప్పుడూ కూడా వాస్తవంలో జీవిస్తారు. వీరి ఆలోచనలు మరియు నిర్ణయాలు చాలా ప్రాక్టికల్గా ఉంటాయి. ప్రతి విషయాన్ని కూడా ఆచరణాత్మక కోణం నుండే చూస్తారు. శుక్రుని ప్రభావం వల్ల వీరికి కళల పట్ల, సంగీతం పట్ల మంచి అభిరుచి ఉంటుంది. అందమైన ప్రదేశాలను, వస్తువులను ఇష్టపడుతూ ఉంటారు. తమ చుట్టూ ఉన్న పరిసరాలను కూడా అందంగా, శుభ్రంగా ఉంచుకోవటానికి ప్రయత్నిస్తారు. మంచి భోజనాన్ని, జీవితంలోని సుఖాలను ఆస్వాదించడంలో వీరు ముందుంటారు. వీరు చాలా కష్టజీవులు. సోమరితనాన్ని అస్సలు ఇష్టపడరు. తాము నమ్మిన పని కోసం అంకిత భావంతో పనిచేస్తారు. వీరి కృషి చాలా, ఎందుకంటే ఇది ప్రణాళికాబద్ధంగా మరియు స్థిరంగా ఉంటుంది. వీరిలో ఉన్న అతిపెద్ద బలహీనత ఏంటంటే మొండి పట్టుదల. ఒకసారి విషయాన్ని నమ్మితే లేదా ఒక నిర్ణయం తీసుకుంటే దాన్ని మార్చుకోవటం చాలా కష్టం. ఇతరుల అభిప్రాయాలను అంత సులభంగా అంగీకరించరు. దీనివల్ల కొన్నిసార్లు మంచి అవకాశాలను లేదా సంబంధాలను కోల్పోయే అవకాశం కూడా ఉంది, ప్రమాదం కూడా ఉంది. వీరు భౌతిక వస్తువులకు, సంపదకు మరియు సుఖాలకు ఎక్కువ విలువనిస్తారు. కొన్నిసార్లు వీరు ఎక్కువగా పొసెసివ్గా ప్రవర్తిస్తుంటారు. తమకు ఇష్టమైన వ్యక్తులను లేదా వస్తువులను ఇతరులతో పంచుకోవటానికి అస్సలు ఇష్టపడరు. ఈ స్వభావం సంబంధాలలో సమస్యలకు దారితీయొచ్చు. జీవితంలో మార్పు సహజం, కానీ వృషభ రాశి వారు మార్పును అసలు ఇష్టపడరు. తమకు అలవాటైన సౌకర్యవంతమైన జీవన శైలి నుండి బయటకు రావడానికి చాలా ఇబ్బంది పడతారు. ఇది వారి ఎదుగుదలకు కొన్నిసార్లు ఆటంకంగా మారవచ్చు. కష్టపడి పనిచేసే తత్వం ఉన్నప్పటికీ కొన్నిసార్లు వీరు సౌఖ్యం మరియు విలాసాలకు అలవాటు పడిపోయి సోమరులుగా మారే ప్రమాదం ఉంటుంది. తమ కంఫర్ట్ జోన్ నుండి బయటకు రావటానికి ఇష్టపడకపోవటమే దీనికి కారణం. సంబంధాల విషయంలో వృషభ రాశి వారు చాలా నమ్మకంగా, ప్రేమ మరియు అంకిత భావంతో ఉంటారు. తమ భాగస్వామికి రక్షణగా నిలుస్తారు. వారికి కావలసిన అన్ని సుఖాలు, సంతోషాలను అందించాలని కోరుకుంటూ ఉంటారు. అయితే వారి మొండితనం కొన్నిసార్లు భాగస్వామికి ఇబ్బంది కలిగించవచ్చు. జ్యోతిష శాస్త్రం ప్రకారం
భూతత్వ రాశులైన కన్య మరియు మకర రాశుల వారితో వృషభ రాశి వారికి బాగా కలుస్తుంది. ఎందుకంటే రాశుల వారికి కూడా స్థిరత్వము, ప్రాక్టికాలిటీ మరియు విశ్వసనీయత వంటి లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే జలతత్వం రాశులైన కర్కాటక, వృశ్చిక, మీన రాశుల వారు కూడా వీరికి మంచి భాగస్వాములుగా ఉంటారు. ఎందుకంటే జలతత్వం భూతత్వానికి పోషణను అందిస్తుంది. ఆ వాయుతత్వ రాశులైన మిథున, తుల, కుంభరాశుల వారికి స్వేచ్ఛ, మార్పు మరియు కొత్తదనం అంటే ఇష్టం. ఇది వృషభ రాశి వారి స్థిరమైన స్వభావానికి పూర్తి భిన్నంగా ఉంటుంది. అలాగే అగ్నితత్వ రాశులైన మేష, సింహ, ధనస్సు రాశుల వారి దూకుడు, ఆవేశము వృషభ రాశి వారి ప్రశాంతత స్వభావానికి నచ్చకపోవచ్చు. అయితే వృషభ రాశి వారి యొక్క జాతకం ప్రకారం మీరు ఈ 3 పేర్లతో ఉన్న వ్యక్తులతో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తోంది. ఆ వ్యక్తుల వల్ల మీకు ఆర్థిక నష్టం కూడా కలగవచ్చు, మానసిక క్షోభకు గురయ్యే అవకాశం కూడా ఉండొచ్చు. కాబట్టి వృషభ రాశి జాతకులు చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం అయితే మీ జీవితంలో చాలా ఉంది. పురుషులైనప్పటికీ లేకపోతే స్త్రీలైనప్పటికీ కూడా మీరు ఈ 3 పేర్లతో ఉన్న స్త్రీలతో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే మాత్రం లేనిపోని సమస్యలు మీరు తెచ్చుకున్న వాళ్లే అవుతారు. అయితే వృషభ రాశి వారి యొక్క జాతకం ప్రకారం ఎల్ అనే అక్షరం పేరుతో మొదలయ్యే స్త్రీని ఎవరైతే మీ జీవితంలో ఉన్నారో, లేకపోతే స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు, మీరు పనిచేసే చోట కూడా కావచ్చు, ఈ అక్షరాలతో పేరు మొదలయ్యే స్త్రీలు గనక ఉన్నట్లయితే వారితో మీరు కొన్ని అంశాల్లో జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే మాత్రం లేనిపోని ప్రమాదాలు మీకు ఎదురవుతాయి. మీ పర్సనల్ విషయాలు కావచ్చు, మీ కుటుంబ వ్యవహారాలు కావచ్చు, వారితో చర్చించే ముందు 1-2 సార్లు ఆలోచించి జాగ్రత్తగా ఉండాలి. అయితే అవకాశం ఇచ్చారంటే మాత్రం మీరు లేనిపోని సమస్యలలో చిక్కుకుంటారు. అంటే ఎప్పుడైతే మనం మన పర్సనల్ విషయాలు ఒకరితో షేర్ చేసుకుంటామో వారికి అవకాశం ఇచ్చినట్లే అవుతుంది కదా. ఏ వ్యక్తితో షేర్ చేసుకోవాలి అనే దాని గురించి మీకు పూర్తి అవగాహన అనేది ఖచ్చితంగా మీరు తెలుసుకొని ఉండాల్సిందే. కాబట్టి ఎల్ అనే అక్షరంతో పేరు మొదలయ్యే వారితో ఈ రాశి వారు అత్యంత జాగ్రత్తగా ఉండవలసిన అవసరం అయితే ఉంటుంది. అలాగే ఏ అనే అక్షరం పేరుతో మొదలయ్యే స్త్రీ మీ యొక్క జీవితంలో గనక ఉంటే, కొత్తగా వచ్చినట్లయితే, మీ బంధువుల్లో ఉన్నట్లయితే, లేకపోతే పని చేసే చోట ఉన్నట్లయితే వారితో చాలా జాగ్రత్తగా ఉండటం చాలా ఉత్తమం. మీ పర్సనల్ విషయాలు ఎవరితో చెప్పుకోలేని ఎటువంటి రహస్యాలు వారితో అస్సలు చర్చించకండి. లేనిపోని ప్రమాదాలు మీకు మీరు కొని తెచ్చుకున్నారు అలా అవుతుంది. అలాగే ఆర్థిక పరమైన అంశాల విషయాల్లో కూడా డబ్బు అప్పుగా ఇవ్వటం కావచ్చు, లేకపోతే షూరిటీ సంతకాలు చేయటం వల్ల కావచ్చు, ఇటువంటి వ్యవహారాలు కూడా మీరు చాలా జాగ్రత్తలు పాటించటం చాలా అంటే చాలా అవసరం. కాబట్టి ఏ అనే పేరుతో మీరు జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి ఎంతైనా కనిపిస్తోంది. ఇక మరొక స్త్రీ ఎవరు అంటే గనక ఆర్ అనే అక్షరంతో మొదలయ్యేవారు. ఈ పేరుతో మొదలయ్యేవారు స్త్రీలైనప్పటికీ పురుషులైనప్పటికీ కూడా మీ జీవితంలో ఆర్ అనే అక్షరంతో పేరు మొదలైన స్త్రీ ఎవరైతే ఉన్నారో వారితో చాలా అప్రమత్తంగా ఉండటం చాలా ముఖ్యం. ఒకవేళ ఈ రాశివారు పురుషులైతే గనక ఈ 3 అక్షరాలతో పేరు మొదలైన స్త్రీలతో మిమ్మల్ని లోబరుచుకోవడానికి చాలా ప్రయత్నం చేస్తారు వాళ్ళు. జాగ్రత్త. అంటే బయట వ్యక్తులు మీ యొక్క జీవితంలోనికి ఎంటర్ అవుతారు. మీరు పని చేసే చోట కావచ్చు, మీరు వ్యాపారస్తులైతే గనక వినియోగదారులు అంటే కస్టమర్స్ రూపంలో కూడా రావచ్చు, మీ జీవితంలోని కూడా రావచ్చు. ఇటువంటి అంశాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోండి. ముఖ్యంగా మీరు ఈ వ్యక్తులకు అట్రాక్ట్ అయ్యారంటే మాత్రం మీ జీవితాన్ని సర్వనాశనం చేసుకున్న వాళ్ళు అవుతారు. అంటే ముఖ్యంగా అక్రమ వ్యవహారాల వైపు వెళ్తుందని చెప్పుకోవాలంటే ఈ విధంగా 3 అక్షరాలతో పేరు మొదలయ్యే స్త్రీలు వివాహితులై ఉండి కూడా మిమ్మల్ని ట్రాప్ చేయడానికి ప్రయత్నం చేసే అవకాశాలు వీరి జాతకంలో ఎక్కువ ఉన్నాయి. అంటే మీరు పెళ్ళైన వ్యక్తులైనా సరే అటువంటి స్త్రీలు మిమ్మల్ని ట్రాప్ చేయడానికి ప్రయత్నించవచ్చు. జాగ్రత్తగా ఉండవలసిన అవసరం అయితే ఎంతైనా ఉందండి. మీ జాతకం ప్రకారం అంటే కుటుంబ సభ్యులతో ఇటువంటి అక్షరాలతో పేరు మొదలయ్యే స్త్రీలు మాత్రం మీరు అనుమానించకండి. అంటే ఏ వ్యక్తి మీ యొక్క మంచిని కోరుకునే వ్యక్తిని చెడు కోరుకునే వ్యక్తి అనే విషయం మీకు ఖచ్చితంగా తెలిసిపోతుంది. అంటే మన ఇంట్లో వాళ్ళు ఎలాంటి వాళ్ళు మనకు తెలుసు కదా, ఆ విధంగా అర్థమైపోతుంది. అలా ఏదో ఒక సందర్భంలో మనకు అర్థమవుతుంది. అటువంటి వారిపై మాత్రమే అంటే ఒక చెడును కోరుకునే వ్యక్తులు మీకు కనిపిస్తే గనక వారితో అప్రమత్తంగా ఉండటం చాలా ముఖ్యం. లేనిపోని సమస్యలను మీరు కొని తెచ్చుకుంటారు. కాబట్టి మీ కుటుంబ సభ్యులను మినహా మీ బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, లేకపోతే మీరు పని చేసే చోట ముఖ్యంగా ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులు కూడా కావచ్చు, ఎటువంటి
అక్షరాలతో పేరు మొదలయ్యే స్త్రీలతో మాత్రం జాగ్రత్తగా ఉండండి. ఈ అక్షరాలతో పేరు మొదలైన స్త్రీలతో గొడవలు పెట్టుకోవటం, లేకపోతే వారిని దూషించటం, అలా కాదు ఇలా కాదు, ఏ వ్యవహారాల్లో అయినా సరే వాళ్లకు ఎక్కువ సలహాలు ఇవ్వటం, ఆచితూచి నిర్ణయాలు తీసుకోండి. లేకపోతే సమస్యలని కొని తెచ్చుకున్న వారే అవుతారు. కాబట్టి ఈ విషయాల్లో తగిన జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. ముఖ్యంగా వృషభ రాశి వారు చేయకూడని పనులు చీపురును లక్ష్మీదేవితో సమానంగా భావిస్తారు. మన హిందూ సాంప్రదాయంలో చీపురును కాళ్లతో తన్నకూడదు, తొక్కకూడదు. ఇంటిని శుభ్రపరిచే చీపురుని పవిత్రంగా భావించాలి. చీపురుని ప్రత్యేకంగా ఒక ప్రదేశంలో ఉంచాలి, ఇంట్లో నిలబెట్టి ఉంచకూడదు. ఇలా చేస్తే అప్పులు పెరుగుతాయి, శనిదేవుడిని ఆహ్వానించినట్లే అవుతుంది. ఇంటికి వచ్చే అతిథులు చీపురును చూడకూడదు, వారికి కనబడకుండా జాగ్రత్తగా దాచిపెట్టుకోవాలి. చీపురును ఇంట్లో బెడ్రూమ్ లేదా సోఫా కింద, కుర్చీలో, డైనింగ్ టేబుల్ కింద, బెడ్ కింద ఇలా అస్సలు పెట్టకండి. ఇలా పెడితే ఇంట్లో డబ్బు నిలవదు, అనుకోని గొడవలు జరుగుతాయి. చీపురికి ఈ నియమాలు ఖచ్చితంగా పాటించాలి. అదేవిధంగా ఈ రాశి వ్యక్తులు తమ ఇంట్లో నీటిని వృధా చేయకూడదు, నీటిని పొదుపుగా వాడుకోవాలి. నీటిని వృధా చేస్తే డబ్బులు కూడా అలాగే ఖర్చు అయిపోతూ ఉంటాయి. ఎందుకంటే నీటి నుంచి శ్రీ మహాలక్ష్మీదేవి ఉద్భవిస్తుంది. నీటిని వృధా చేస్తే డబ్బు నిలవక ఆర్థిక కష్టాలు వస్తాయి. భవిష్యత్తులో ధనవంతులు కూడా పేదవారుగా మారుతారు. కాబట్టి ఇప్పటి నుంచి కూడా నీటిని వృధా చేయకుండా అవసరానికి తగినట్లుగా వాడుకోవటం అలవాటు చేసుకోండి. శ్రీ మహావిష్ణుమూర్తి జలం నుంచే వచ్చారు, అందుకే నారాయణుడు అంటారు. లక్ష్మీదేవి కూడా నీటి నుంచే ఉద్భవించింది. పద్మపురాణంలో ఇదంతా కూడా చెప్పబడి ఉంది. కాబట్టి శ్రీ లక్ష్మీ నారాయణులకు ఇష్టమైన నీటిని వృధా చేయటం లక్ష్మీ కటాక్షానికి దూరంగా అవుతున్నట్లే సంకేతమని గుర్తుంచుకోండి. ఓకేనా? ఇక మరొక తప్పు ఏంటంటే, ఇంట్లో ఆహారం ఉపయోగించే విధానాన్ని బట్టి కూడా లక్ష్మీ కటాక్షం అనేది మనకు ఉంటుంది. ప్రతి వ్యక్తి తాను సంపాదించిన డబ్బులతో కడుపు నిండా తినటానికే చూస్తారు. అయితే ఆహారాన్ని వృధా చేస్తే లక్ష్మీదేవి ఆగ్రహానికి గురి అవ్వాల్సి వస్తుంది. ఇంట్లో నుంచి మీరే బయటికి పంపిన వాళ్ళు అవుతారు శ్రీ మహాలక్ష్మీదేవిని. కాబట్టి ఆహారాన్ని ఉపయోగించే విషయంలో ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి, ఎప్పుడూ వేస్ట్ చేయకూడదు. ఈ వృషభ రాశి వ్యక్తులు కష్టపడే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. తాము సంపాదించిన దానిలో కొంత శాతమైన లేని వారికి దానం చేయటం వలన లక్ష్మీ కటాక్షం ఖచ్చితంగా కలుగుతుంది. దానం చేయటం వలన పూర్వజన్మల పాపాలు కూడా నశిస్తాయి, నవగ్రహ దోషాలు తొలగిపోతాయి. పేదవారికి అన్నదానము, వస్త్రదానం చేయటం వలన పుణ్యం కలుగుతుంది. లక్ష్మీదేవికి ఎర్రని మందార పువ్వులతో లేదా బంతి పువ్వులతో లేదా చామంతి పువ్వులతో పూజ చేస్తే వారి మీద లక్ష్మీ కటాక్షం ఎప్పుడూ ఉంటుంది. చాలా మంది తెల్లని పుష్పాలతో లక్ష్మీదేవిని ఆరాధిస్తారు. అయితే ఎర్రటి పుష్పాలతో పూజిస్తే త్వరగా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఎందుకంటే లక్ష్మీదేవికి ఎర్రటి పుష్పాలు అంటే చాలా ఇష్టం. కాబట్టి అమ్మవారికి ఎర్రని పుష్పాలతో పూజ చేస్తే అతి త్వరగా లక్ష్మీ కటాక్షాన్ని పొందుతారు. ఈ వృషభ రాశి వారికి అదృష్టం వస్తుందని తెలియజేయడానికి కొన్ని సూచనలు ఉంటాయి. అవి బల్లి రాక. ఇంటి గోడ మీద ఒకేసారి 3 బల్లులు కనిపిస్తే అది ఖచ్చితంగా లక్ష్మీ కటాక్షానికి సంకేతం. అతి త్వరలో వీరికి ఆర్థికంగా ధనయోగం కలుగుతుందని అర్థం. పక్షుల గూళ్ళు, మీ ఇంటి పరిసర ప్రాంతాల్లో పక్షులు గూళ్ళు కట్టుకుంటున్నట్లయితే లక్ష్మీ కటాక్షం కలుగుతుందని అర్థం. చీమలు, మీ ఇంటి పరిసరాల్లో నల్ల చీమలు గుంపులుగా కనిపిస్తే అదృష్టం వరించబోతోందని సూచన. ఎర్రచీమలు కనిపిస్తే ఇంట్లో గొడవలు, డబ్బు ఖర్చు అవుతాయని సంకేతం. అదే నల్ల చీమలు కనిపిస్తే ఆకస్మిక ధనయోగం కలుగుతుందని సంకేతం. కళలు, ఇలా వృషభ రాశి వ్యక్తులకు కళల రూపంలో కూడా కొన్ని సూచనలు తెలుస్తాయి. తులసి చెట్టు చుట్టూ బలులు కనిపించినట్లయితే ఆ కళ వచ్చినా, లేదా చేతిలో దురద పెట్టినట్లు కళ వస్తే ఖచ్చితంగా అదృష్టం వరించినట్లే. కళలో పాము కనిపిస్తే శుభ సూచకంగా, 2 తల్ల పాములు కనిపిస్తే విపరీతమైన అదృష్టం వస్తుందని అర్థం. కళలో గుడ్లగూబ, పాము, బల్లి, గులాబీ పువ్వులు, ఏనుగు, చీపురు, శంఖం లాంటివి కనిపించినా ఐశ్వర్యం కలుగుతుందని సూచన. శబ్దాలు ఉంటాయి, కొన్ని శబ్దాలు కూడా అదృష్టాన్ని తీసుకొస్తాయని సంకేతం. కోకిల కూత వినటానికి ఎంతో వినసొంపుగా ఉంటుంది, మనసు ప్రశాంతంగా మారుతుంది. కోకిల కూత ఈ రాశి వ్యక్తులకు కొన్ని దిశల నుండి వినిపిస్తే శుభాలు గాని అశుభాలు గాని జరుగుతాయని సంకేతం. ఆగ్నేయ దిశగా వస్తే నష్టానికి సూచిక. సాయంత్రానికి గాని మధ్యాహ్నం గాని వినిపిస్తే శుభంగా పరిగణించవచ్చు. మామిడి చెట్ల పైన కోయిల కూస్తూ కనిపిస్తూ ఉంటే లక్ష్మీ కటాక్షం పొందుతారని గుర్తు. గుడ్లగూబ కనిపించినా లేదా ఎదురు వచ్చినా వీరి జీవితంలో ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయని అర్థం.
ఈ రాశి వ్యక్తులు మీ జీవితంలో కోటీశ్వరులుగా కాబోయే ముందు వచ్చేటటువంటి సంకేతాలను మీ జీవితంలో గనుక ఇలాంటి సంకేతాలు కనిపిస్తే ఖచ్చితంగా ఐశ్వర్యాన్ని పొందుతారు. ఇక అదే విధంగా మీరు గనుక మీ ఇంట్లో ఈ 3 తప్పులు కూడా చెయ్యకండి. ఇలా చేస్తే మీ దురదృష్టానికి మీరు దగ్గర అవుతున్నట్లుగా అర్థం చేసుకోండి. ఇక చాలా మంది ఎప్పుడు కూడా బాధపడుతుంటారండి, మా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది, ఏ విధంగా ఆనందం లేదు, సంతోషం లేదు, అందరూ చూస్తుంటే అందరూ సంతోషంగా ఆనందంగా హ్యాపీగా ఉన్నారు, అనుకున్న పనులన్నీ చకచకా చేసేస్తారు, అందరికీ అన్ని హెల్ప్ ఉంది, మాకెందుకు ఇలా ఉంది మా జీవితం, అష్ట కష్టాలు పడుతున్నాము, జాబ్ లేదు, కోరిన వ్యక్తి లేరు, బిజినెస్ లో గ్రోత్ లేదు, సంపాదన లేదు, అప్పులు తీరట్లేదు, ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడలేకపోతున్నాం, మాకు ఇవ్వాల్సిన వాళ్ళు డబ్బు ఇవ్వట్లేదు, కోర్టు కేసులు క్లియర్ అవ్వట్లేదు, తాకట్టులో ఉన్న ప్రతి ఒక్కటి అక్కడే ఉండిపోయాయి, ఇల్లు పొలాలు భూములు బంగారం కూడా ఏవి ఇంటికి వచ్చే ప్రసక్తి లేదు, ఇంట బయట కూడా నిష్కారణమైన నిందలు, నిష్కారణమైన గొడవలు, మనశ్శాంతి లేదు, ఎటు వెళ్ళినా పిల్లలు సరిగ్గా చదవట్లేదు, మాట వినట్లేదు, పెళ్లిళ్ళు జరగట్లేదు, బిజినెస్ లో గ్రోత్ లేదు, జనాకర్షణ లేదు, ధనాకర్షణ లేదు, మెయిన్ లక్ కలిసి రావట్లేదండి. బ్రతుకుదామా కదా అని ఏదో ఒక పని చేద్దామా అని పోతే ఏది ముట్టుకున్నా కూడా మాడి మసైపోతుంది, బంగారాన్ని ముట్టినా కూడా బొగ్గులా మారుతుందంటే మా దురదృష్టాన్ని మీరే అర్థం చేసుకోండి. మా జీవితం ఈ చిందర వందర నుంచి గందరగోళం నుంచి బయటపడాలంటే ఒక అద్భుతం జరగాలండి అని ఎవరైతే అద్భుతం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అలాంటి వారికి ఒక అద్భుతాన్ని చేసి చూపిస్తుంది బిలియనీర్ చక్ర. ఈ ఒక బిలియనీర్ చక్ర మీతో మీ జోబులో, మీ పాకెట్లో, మీ వాలెట్లో, మీ పర్సులో మీరు పెట్టుకుని వెళ్ళారు అంటే 100కి 1000% సక్సెస్ వస్తుంది. ప్రతి ఒక్కటి మీ సొంతమవుతుంది, కోరిన ప్రతి ఒక్కటి మీకు దక్కుతుంది, జనాకర్షణ ఉంటుంది, ధనాకర్షణ ఉంటుంది, లక్కు కలిసి వస్తుంది, కోరిన ఉద్యోగం, కోరిన వ్యక్తి, కోరిన ఆస్తి, కోరిన అంతస్తు, కోర్టు కేసులు క్లియర్ అవుతాయి, తాకట్లో ఉన్న ప్రతి ఒక్కటి ఇంటికి వస్తుంది, ఇన్నాళ్ళు మీతో గొడవలు పడ్డ వాళ్ళే ప్రేమగా మాట్లాడతారు, అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది, దూరం అయిపోయిన వ్యక్తులు దగ్గర అవుతారు. ఈ ఒక్క బిలియనీర్ చక్ర మీతో ఉంటే మీరు చక్రం తిప్పుతారు. విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన చక్రానికి ఎంత పవర్ ఉంటుందో బిలియనీర్ చక్రానికి అంత పవర్ ఉంటుందండి. అయితే మన దగ్గర 2 టైప్స్ ఉంటుందండి. ఒకటి పాకెట్ చక్ర, చెప్పాను కదా, పాకెట్ చక్ర ఒకటి గనక మీ జోబులో, మీ పాకెట్లో, మీ వాలెట్లో, మీ పర్సులో మీరు పెట్టుకుని వెళ్ళారంటే 100% పని చేసుకుని ఇంటికి రావాలి, పని జరగలేదు అన్న మాటే ఉండదు. ఫ్యామిలీ ప్యాక్ అన్నప్పుడు 3 చక్రాస్ ఉంటాయి. ఒకటి పూజా గది చక్ర, 2 పాకెట్ చక్రాస్. పూజా గది చక్ర ఎందుకండి అంటే మీ ఇంటి పరంగా బిజినెస్ ఏరియాలో, వ్యాపార స్థలంలో ఎలాంటి ఒడిదుడుకులు ఉన్నా, నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా, డబ్బు నిలకడగా లేకపోయినా, జనాల కళ్ళు ఉన్నా, జనాల ఏడుపులు ఉన్నా, నరదృష్టి, నరఘోష అన్ని పటాపంచలైపోతాయి. పాకెట్ చక్రాస్ 2 ఎందుకండి, వైఫ్ హస్బెండ్ ఇద్దరు వర్కింగ్ కాబట్టి, ఇద్దరికి సక్సెస్ కావాలి కాబట్టి, అంటే ఒక ఫ్యామిలీకి టోటల్ గా ఒక ప్రొటెక్షన్ లా ఉంటుంది బిలియనీర్ చక్ర. ఎవరికి ఏది కావాలన్నా స్క్రీన్ మీద ఉన్నటువంటి వాట్సాప్ నెంబర్ కి నాకు ఒక్కసారి మెసేజ్ చేయండి, నేను దానికి మరింత దైవిక శక్తి నింపి మీ ఇంటి దాకా నేను పంపిస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు మరొక అద్భుతమైన వీడియోతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు.